వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, సన్ఫార్మా, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, M&M, ఐటీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్ కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ శేషు గారు లైవ్ లో ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఎట్లా ఉంటుందంటే ఈరోజు మార్కెట్లు అయితే మండే ప్రారంభంలోనే లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాస్ట్ వీక్ చూస్తే కొంచెం ఒడిదుడుకులో కనిపించాయి. ఏం చెప్తారు? లాస్ట్ వీక్ అని కాదండి, లాస్ట్ మంత్ అంతా కూడా మనకి బాగా మార్కెట్స్ బాగా వోల్టాలిటీ అనేది అంటే ఈ మధ్య కాలంలో మనకి అంత వోల్టాలిటీ కనపడలేదు. జనవరి అంటే ఇంకా F&O పరంగా చెప్పాలంటే జనవరి సిరీస్ పరంగా జనవరి అంతా కూడా మార్కెట్స్ వోల్టాలిటీ ఉంది. ప్లస్ కొంచెం నిఫ్టీ ఒక 2% దాకా కరెక్షన్ చూసాము జనవరిలో. సో నేను కూడా మళ్ళీ ఈ రోజు కానీ గమనిస్తే నిఫ్టీ కొంచెం లాభాల్లో 193 పాయింట్స్ మనకి ప్రస్తుతానికి లాభాల్లో ఉంది. 21,545 దగ్గర నిఫ్టీ అనేది ఉంది. లాస్ట్ సిరీస్ లో కానీ గమనిస్తే మనకి ఐటీ కంపెనీస్ బాగా స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేసాయి. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్ బాగా అంటే చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. అయితే నేను కూడా ఇక్కడ నుంచి కొంచెం ఈ బ్యాంక్స్ లో కొంచెం బయింగ్ కనపడే అవకాశం ఉంది. సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ పరంగా బాగానే వచ్చాయి, కోటక్ బ్యాంక్ పరంగా రిజల్ట్స్ బాగానే వచ్చాయి. ఒకవైపు HDFC బ్యాంక్ కొంచెం అనుకున్న దానికన్నా కొంచెం రిజల్ట్స్ సరిగా రాలేదు. ఈవెన్ HDFC బ్యాంక్ కూడా బాగా రీసెంట్ గా కరెక్షన్ తర్వాత మనకి వాల్యూ పరంగా బాగా అందుబాటులో ఉంది. కాబట్టి ఈవెన్ HDFC బ్యాంక్ కూడా కొంచెం పార్టిసిపేషన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్ గా చెప్పాలంటే నేను కూడా ఈ మంత్ కూడా వోల్టాలిటీ ఉంటుంది. మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంది. దీంతో పాటు ఎలక్షన్స్ కి మనం దగ్గర వస్తున్నాము కాబట్టి న్యూస్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గ్లోబల్ గా కూడా అంటే మన ఇండియా అని కాదు, గ్లోబల్ గా కూడా బాగా ఈ ఇయర్ అనేది 2024 అనేది బాగా అంటే ఎక్కువ న్యూస్ పరంగా ఫ్లో ఎక్కువ ఉంటుంది. లైక్ గ్లోబల్ గా చాలా కంట్రీస్ లో ఎలక్షన్స్ ఉన్నాయండి 2024. మన ఇండియానే కాదు, గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా దగ్గరగా మెజారిటీ దేశాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. కాబట్టి అదొక మేజర్ అన్నమాట స్టాక్ మార్కెట్స్ కి. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి నేను కూడా ఈ రోజు మార్కెట్ స్టడీగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. క్లోజింగ్ ఇప్పుడున్న లెవెల్స్ లో నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. 21,600 దగ్గర బాగా 21,600 నుంచి 650 ఆ లెవెల్స్ లో నిఫ్టీ బాగా నిరోధం అంటే రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంది. అది దాటగలిగితేనే ఫర్దర్ గా నిఫ్టీ ముందుకు వెళ్తుంది. అది దాటలేని పరిస్థితిలో నెక్స్ట్ 2-3 రోజుల్లో మళ్ళీ మార్కెట్స్ క్లోజర్ గా 21,200, 250 ఆ లెవెల్స్ కి రావడానికి అవకాశం ఉంది. ఓవరాల్ గా రేంజ్ బౌండ్ లో నిఫ్టీ కొనసాగవచ్చు. రైట్ సార్, అట్లాగే బడ్జెట్ కూడా ఉంది, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్. ఈ ప్రభావం మార్కెట్ పైన ఏమైనా ఉంటుందంటారా? ఎట్లా ఉంటుందంటారు? ఏదైనా కూడా మనకి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రభావం మార్కెట్స్ పై పెద్దగా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనకి దానికంటే ముందేంటంటే ఆల్రెడీ మార్కెట్స్ ఇవన్నీ డిస్కౌంట్ అయిపోయి ఉంటాయి. ఏదైతే జరగబోయే అంశాలు ఏవైతే ఉంటాయో డిస్కౌంట్ అయిపోయి ఉంటాయి. దానికన్నా బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఫామ్ చేయడం ఏ విధంగా అంటే ఎంత మెజారిటీతో ఫామ్ చేయగలుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికంటే ముఖ్యం, అన్నిటికంటే అది ఇంపార్టెంట్. మెజారిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనం చూస్తున్నాం PSU స్టాక్స్ చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. తర్వాత గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చాలా స్మార్ట్ వర్క్ చేస్తుంది. ఈ మధ్య చాలా కంపెనీస్ లిస్ట్ చేసాయి. ఇది మంచి టైం అండి వాళ్ళకి. గవర్నమెంట్ కి క్యాష్ చేసుకోవడానికి మళ్ళీ ఇటువంటి టైం రాదనమాట. అందుకే రీసెంట్ గా కొన్ని కంపెనీస్ లిస్ట్ చేసాయి. అట్ ద సేమ్ టైం కొన్ని కంపెనీస్ లో ఆఫర్ ఫర్ సేల్ పెట్టి గవర్నమెంట్ ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇటువంటి అంశాలు అంటే రీఫార్మ్స్ సంబంధించిన అంశాలు అనమాట. ఇవన్నీ కూడా చాలా అగ్రెసివ్ గా చేస్తున్నారు. ఓవరాల్ గా నేను కూడా ఓట్ ఆన్ అకౌంట్ ప్రభావం బడ్జెట్ మీద పెద్దగా ఉండకపోవచ్చు. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం ఈవెన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే అవకాశాలు అయితే లేవండి. సరే, అంటే ఫార్మాది చూస్తే కొంచెం డౌన్ లో కనిపిస్తోంది. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో వాటిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఫార్మా పెద్దగా ఏం డౌన్ ఏం లేదండి. కాకపోతే 1-2 కంపెనీస్ కొంచెం వీక్ గా ఉండొచ్చేమో. బట్ బై లాగ్ చెప్పాలంటే ఫార్మా స్ట్రాంగ్ గానే ఉంది. మనకి లాస్ట్ ఇయర్ కానీ చూస్తే సెకండ్ హైయెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి ఓవరాల్ సెక్టరల్ పరంగా
సెకండ్ హైయెస్ట్ థర్డ్ హైయెస్ట్ ఫార్మా సెక్టర్ పార్టిసిపేషన్ ఉంది. కాబట్టి ఈ ఇయర్ లో కూడా ఫార్మా స్టాక్స్ బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే డొమెస్టిక్ బేస్డ్ అంటే ఎక్స్పోర్ట్స్ కన్నా ఏపీఏ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ లారస్ ల్యాబ్స్ ఉంది. లారస్ ల్యాబ్ రిజల్ట్స్ బాగా రాలేదు. ఈ రోజు ఈ క్వార్టర్ కాదు, దానికి ముందు క్వార్టర్ కూడా బాగా రాలేదు. లారస్ అంతా కూడా ఎక్స్పోర్ట్స్ అన్నమాట. అదే డొమెస్టిక్ కంపెనీస్ చూడండి, సిప్లా బ్రహ్మాండంగా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. సో అదే విధంగా క్యాడిలా, జెడెస్ వెల్నెస్ అది కూడా లైఫ్ టైం హైస్ దగ్గర ఉంది. సో డొమెస్టిక్ బేస్డ్ ఫార్మా కంపెనీస్ స్ట్రాంగ్ ఉన్నాయి. మరోవైపు ఏపీఐ కంపెనీస్, ఓన్లీ ఎక్స్పోర్ట్ చేసే ఏపీఐ కంపెనీస్, బల్క్ కంపెనీస్ మాత్రం కొంచెం వీక్ గా ఉన్నాయండి. తర్వాత సార్ ఐపీఓలు కానీ లేదంటే ఏమున్నాయి ఈ రోజు ఏమైనా ఉన్నాయా అట్లాంటి ఈ వీక్ లో? ఐపీఓస్ పరంగా చూడాలంటే అంటే ఈ వీక్ లో లేవండి, ప్రస్తుతానికైతే లేవు. బట్ ఓవరాల్ గా ఐపీఓస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే మనం రీసెంట్ గా చూస్తున్నాం 2023లో హైయెస్ట్ రికార్డ్ ఐపీఓస్ వచ్చాయి. సో మెజారిటీ ఐపీఓస్ అని కూడా సక్సెస్ఫుల్ గా మనకి లిస్ట్ కావడం చూసాము. అంటే మంచి అంటే లిస్టింగ్ రోజు మంచి గెయిన్స్ వచ్చాయి. కాకపోతే అందరూ ఇన్వెస్టర్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఐపీఓలో అప్లై చేస్తే వాళ్ళకి రాకపోతే లిస్ట్ అయిన రోజు కొన్ని రోజుల తర్వాత దాన్ని వెంట పడుకుంటున్నారు. అది చాలా తప్పండి. ఆ విధంగా చేయొద్దని చెప్తాను. మీకు ఐపీఓలో అలాట్ కాకపోతే వదిలేసేయండి. దానికన్నా మంచి స్టాక్స్ చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే ఐపీఓస్ అన్ని కూడా బాగా అంటే ఎక్స్పెన్సివ్ ఐపీఓస్ అనమాట. రీసెంట్ గా వచ్చినవన్నీ 1 month 1.5 month పెరుగుతున్నాయి, దాని తర్వాత పడుతున్నాయి. సో మెజారిటీ ఐపీఓస్ అని కూడా పేరుకి సక్సెస్ కానీ ఇన్వెస్టర్స్ కి మాత్రం రిటర్న్స్ పరంగా ఐపీఓలో అలాట్ అయిన వాళ్ళకి కాకుండా తర్వాత కొన్న వాళ్ళందరూ కూడా నష్టపోతున్నారు. రైట్ సార్, అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే సెక్టార్స్ ఉన్నాయో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, లేదంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు డిమాట్ అకౌంట్స్ కూడా ఈ ఇయర్ కూడా చాలా పెరిగాయి, కొత్త వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు స్టాక్ లో ఇన్వెస్ట్ చేయడానికి. సో మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డిమాట్ అకౌంట్స్ పరంగా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయండి. అందరూ కూడా చాలా మంది పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికని దాంతో పాటు ట్రేడింగ్ కూడా ఎక్కువ అలవాటు అయిందండి. ట్రేడింగ్ కూడా బాగా ఎక్కువ సంఖ్యలో ట్రేడింగ్ చేస్తున్నారు. ఎవరైనా కూడా ఇది అంత ఈజీ కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్ని బాగున్నాయి కాబట్టి వాళ్ళకి రాగానే ఇనిషియల్ గా అందరికీ కూడా డబ్బు చూస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగానే ఆ స్టాక్ పెరగడము, సో దట్ వాళ్ళు వాళ్ళకి ప్రాఫిట్ రావడం జరుగుతుంది. బట్ అది అన్ని వేళల్లో అదే విధంగా ఉండదండి. సో కాబట్టి ఏంటంటే తెలుసుకొని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. బట్ ఓవరాల్ గా సెక్టర్ పరంగా చూస్తే నేను కూడా ఇంతకు ముందు అనుకున్నట్టుగా హెల్త్ కేర్ ఒకటి బాగుండొచ్చు, ఇన్ఫ్రా ఒకటి బాగుండొచ్చు. ఇటువంటి సెక్టార్ ని సెలెక్ట్ చేసుకొని ఇంకా అంటే ఇవనే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బాగుండొచ్చు, కన్స్యూమర్ గూడ్స్ కంపెనీస్ బాగుండొచ్చు. ఇటువంటి సెక్టార్ ని సెలెక్ట్ చేసుకుంటే ఈవెన్ లిక్కర్ కంపెనీస్ కూడా భవిష్యత్ దృష్టిలో పెట్టుకుంటే బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి సెక్టార్ లో ఏదైతే వాల్యూ అనిపిస్తుందో, మంచి వాల్యుయేషన్స్ అందుబాటులో ఉంటాయో అటువంటి కంపెనీస్ ని లో మాత్రమే ఇన్వెస్ట్ చేయమని చెప్తారు. రైట్, రిజల్ట్స్ ఏమైనా ఉన్నాయి సార్ ఈ జనవరి ఎండింగ్ రిజల్ట్స్ ఏమైనా చూడొచ్చు? ఉన్నాయండి. రిజల్ట్స్ పరంగా ఇంకా మనకి చాలా కంపెనీస్, ఒకటని కాదు ఇంకా చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయను ఉన్నాయి. చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయండి. ఈ వారంలో ఉన్నాయి, నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయి. రైట్, అట్లాగే ఈ చమురు ధరలు కూడా కొంచెం ఒడిదుడుకుల్లో కనిపిస్తున్నాయి సార్, ఎలా ఉంటుందంటారు దానిపైన? అట్లాగే ఈ మెటల్ కూడా సంబంధించి ఏం చెప్తారు, గోల్డ్ కావచ్చు లేదంటే వీటికి సంబంధించి? క్రూడ్ పరంగా చూస్తే అండి స్టడీగా ఉన్నాయండి. మనకి ప్రస్తుతానికి 82, 83 దగ్గర ఉంది. కొంచెం ఇంకా చెప్పాలంటే మనకి 80 బిలో ఉన్న బ్రెంట్ కాస్త కొంచెం 80 పైకి వచ్చింది. కొంచెం అప్ ట్రెండ్ లోనే ఉంది క్రూడ్ ఆయిల్ పరంగా. ఇదే లాస్ట్ ఒక కొన్ని నెలలుగా ఇదే లెవెల్లో ఉంది. ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ అనుకోవడం ఇదే లెవెల్లో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి పెద్ద భారీగా పడకపోవచ్చు, అదే విధంగా భారీగా పెరగకపోవచ్చు అండి. రైట్, అట్లాగే గోల్డ్ గురించి చెప్పండి సార్. గోల్డ్ కూడా అండి, గోల్డ్ లో ఎటువంటి మార్పులు అయితే మనకి రావడం లేదు, స్టడీగానే ఉంది. గోల్డ్ లో స్టడీగానే ఉంది. కాకపోతే కొంచెం గోల్డ్ పెరగడానికి అవకాశం ఉందండి 2024లో. కంపారిటివ్లీ ఈక్విటీ మార్కెట్స్ అంటే మన ఇండియన్ కాదు, గ్లోబల్ గా మన మార్కెట్స్ కి డోకా లేదు కానీ, బట్ గ్లోబల్ గా ఈక్విటీ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే గోల్డ్ పరంగా కొంచెం అంటే అప్రిసియేషన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కొంచెం ఈక్విటీ మార్కెట్స్ లో ఒక సెల్ ఆఫ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఇయర్ లో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో. అదే కానీ జరిగితే గోల్డ్ వైపు హెడ్జ్ ఫండ్స్ బయింగ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గోల్డ్ మీద నేను పాజిటివ్ గా ఉన్నాను. 2024లో గోల్డ్ పెరగడానికి అవకాశం.
తర్వాతసారి నిఫ్టీ పెరగడము తగ్గడము అనేది ఒక సహజమే, కానీ మొన్న ఆల్ టైమ్ హై 22,124 వరకు క్రాస్ చేసి వెళ్ళింది. సో మళ్ళీ ఆ మార్క్ చూడొచ్చు అంటారా? ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మరి ఆ మార్క్ చూడకపోవచ్చు అండి, కొంచెం టైం పట్టొచ్చు. రీజన్ పరంగా చెప్పాలి అంటే వెయిటేజ్ ఉన్న కంపెనీస్, అంటే నిఫ్టీ పెరగాలి అంటే ప్రధానంగా వెయిటేజ్ కొన్ని కంపెనీస్ ఉంటాయండి. లైక్ హెచ్డిఎఫ్సి ఒకటి బాగా ఎక్కువ వెయిటేజ్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్, దాని తర్వాత రిలయన్స్. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఈ రెండు కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కంపెనీస్ మన రిజల్ట్ బాగా రాలేదు. సో దాని కారణంగా ఏంటంటే మనకి ఈ రెండు ముందుకు వెళ్తేనే నిఫ్టీ ఇది రెండు, దీంతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ కానివ్వండి, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తే నిఫ్టీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు లీడర్షిప్ ఎవరు తీసుకోవాలి? మెయిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వెయిటేజ్ ఉన్న కంపెనీస్ అంత వీక్ గా ఉన్నాయి. దీంతో పాటు సెక్టరల్ పరంగా కూడా మనకి బ్యాంక్స్ లాస్ట్ మంత్ అంతా కూడా బాగా వీక్ గా ఉంది. సో ఇప్పుడు కొంచెం బ్యాంక్స్ ముందుకు వెళ్ళొచ్చు. సో 30%, 32% వెయిటేజ్ ఉంది నిఫ్టీలో. కాబట్టి ఏంటంటే బ్యాంక్స్ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్తేనే నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్తుంది. ఐటీలో కూడా నేను కూడా పెద్దగా ఇప్పుడు ఇమీడియట్ పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి నిఫ్టీ న్యూ హైస్ కి ఇప్పుడే వెళ్ళకపోవచ్చు అండి, టైం పట్టొచ్చు, రేంజ్ బౌండ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ మిడిల్ స్మాల్ క్యాప్ లో. ఇక ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ 2వ స్థానానికి దిగజారారు. ఫ్రెంచ్ లగ్జరీ గూడ్స్ దిగ్గజ కంపెనీ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్డ్ మరోసారి ప్రపంచంలో అత్యంత సంపన్న వ్యక్తిగా ఆవరించారు. అర్నాల్డ్ నికర సంపద విలువ శుక్రవారం నాటికి $207.8 బిలియన్ వృద్ధి చెందగా ఎలన్ మస్క్ ఆస్తి విలువ $204.5 బిలియన్ ఉంది. మస్క్ అంటే అర్నాల్డ్ సంపద $23.6 బిలియన్ అధికంగా ఉందని ఫోర్బ్స్ బిలియనియర్ల జాబితా పేర్కొంది. ఇక మస్క్ అధినేతగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా షేర్లు గురువారం ఏకంగా 13% పతనం అవ్వడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో సుమారు $18 బిలియన్ విలువైన మస్క్ సంపద కరిగిపోయింది. ఇదే సమయంలో ఆ ఎల్వీఎంహెచ్ షేర్లు శుక్రవారం 13% పైగా వృద్ధి చెందాయి. ఆర్థిక వ్యవస్థలో కొనుగోళ్లు జోరందుకున్నాయన్న రిపోర్టుల నేపథ్యంలో ఎల్వీఎంహెచ్ షేర్లు కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు ఎగబాకడం ఇందుకు కారణంగా ఉంది.